హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ హ్యాపీ న్యూస్ ఛానల్. ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. రొమాన్స్ లస్ట్ వర్సెస్ లవ్ పార్ట్ వచ్చేసి 12 ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. నిజంగా మీరు నలుగురు అదృష్టవంతులేనమ్మా. తంతే బూరెల బుట్టలో పడ్డట్టుగా సార్ దృష్టిలో నలుగురు పడ్డారు. దాంతోపాటు 3 జాబులు అనుకున్న ఆయనే ఇంకొక జాబ్ ఎక్స్ట్రా వేయించుకున్నారు. ఇంకా ప్యాకేజీ కూడా స్టార్టింగ్నే మీకు ప్యాకేజ్ 6 lakhs కొట్టేశారు. నిజంగానే నక్కతోక వచ్చినట్టున్నారు మీరు అందరూ కలిసి అని చిన్నగా నవ్వుతూ అంటారు ఆయన. ఆ మాట వినగానే నలుగురు మొహాలు వెలిగిపోయి ఒకరినొకరు చూసుకుని కంగ్రాట్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ జాబ్ మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలానే మేము 100% ఎఫెక్ట్స్ పెట్టి మేము మా సత్తాను నిరూపించుకుని విరాట్ సార్ మమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేశారా అని బాధపడకుండా చేస్తాం సార్. 1 second థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అంటూ కూడా నలుగురు వెలుగుతున్న మొహాలతో ఆఫీస్ నుంచి బయటపడతారు. అప్పటి వరకు విరాట్ భూమిని సీసీటీవీ ఫుటేజ్లో అబ్జర్వ్ చేస్తూ, నన్నే కొట్టావు కదా మిస్ భూమి, అలానే మీ మిడిల్ క్లాస్ వాళ్ళ టాలెంట్ నిరూపిస్తానని నాకే ఓపెన్ ఛాలెంజ్ విసిరావు కదా. ఇప్పటి నుంచి ఈ విరాట్ అసలైన రూపం అంటే ఏంటో చూపిస్తాను. నీకు జోవియల్గా ఉంటే ఎలా ఉంటానో అదే నా వర్క్లో ఉండే స్ట్రిక్ట్నెస్ ఏంటో కూడా నీకు రుచి చూపించే వదులుతాను. లెట్స్ సీ. రేపటి నుంచి నీ ఆత్మాభిమానం అని ముసుగు వేసిన పొగరుకి, బలుపుకి, ఇంకా నీలాంటి వాళ్ళ ముసుగుని బయటకు పెట్టాలనుకునే నా యూగోకి మధ్య గేమ్ స్టార్ట్స్ నౌ అంటూ సైడ్ స్మైల్ ఇస్తాడు. కంగ్రాట్స్ సందీప్. మనం నలుగురం నిద్ర లేవగానే ఎవరి మొహం చూసామో గానీ ఈరోజు లక్కు వరించింది. నాకు ఎప్పటినుంచో కల తెలుసా ఈ విరాట్ సార్ ఆఫీస్లో జాబ్ కొట్టాలని. అది ఇప్పటికి తీరింది అంటాడు వినీత్. యా వినీత్, నాకు కూడా మనం ఈ జాబ్ని చూసుకున్నప్పుడు మా ఇంట్లో వాళ్ళు నన్ను వెనక్కి లాగేవారు. ఇంకా చిన్నపిల్లల ఈ గేమ్ డిజైన్స్ ఏంటి, నీ బ్రతుకు తెరువు కోసం మంచి వర్క్ ఏదైనా చేసుకోవచ్చు కదా అని. కానీ వాళ్ళ మాటలు వింటూ కూడా స్టార్టింగ్లో చాలా తక్కువ జీతానికి మేము ముగ్గురం వర్క్ చేసేవాళ్ళం. ఇప్పుడు అదే గేమ్ టాలెంట్ తోటి ఇప్పుడు 6 lakhs ప్యాకేజ్ తీసుకున్నామంటే నాకు చాలా గర్వంగా ఉంది వినీత్ అంటాడు. ఓ, మీరు ఇంతకుముందు ఎక్కడ ఉండేవారు సందీప్ అని అడుగుతాడు అతడు. మేము వైజాగ్కి దగ్గరగా ఉండేవాళ్ళం. నీ ప్రాపర్ బెంగళూరేనా అని అడుగుతాడు. లేదు సందీప్, మా ప్రాపర్ హైదరాబాద్ దగ్గర చీరాల. ఈ జాబ్ కోసం నేను అప్లికేషన్ పెట్టి ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. జాబ్ వచ్చేదాకా మనకు తెలియదు కదా, అందుకనే ఈ 2 days బట్టి హోటల్లో రూమ్ తీసుకుని ఉన్నాను. ఈరోజు కూడా అక్కడే స్టే చేసి కుదిరితే రూమ్ అవైలబుల్గా ఉందేమో చూస్ చేసుకుంటాను, లేకపోతే ఎక్కడైనా పీజీ ఉందేమో చూస్తాను అంటాడు. అది కూడా కాకపోతే మనం వర్క్లో జాయిన్ అయిన తర్వాత ఎవరి దగ్గరైనా రూమ్ 1 person షేరింగ్ చేసుకోవడానికి వీలుంటే వాళ్ళని అడిగి కనుక్కుంటాను. అవును, మీరెక్కడ ఉంటున్నారు మరి అని అడుగుతాడు. మేము కూడా ఇక్కడ రూమ్ తీసుకున్నాం సందీప్. మేము ముగ్గురం ప్రజెంట్ ఒకే రూమ్లో ఉంటున్నాం, తర్వాత చూడాలి మరి అంటూ అబ్బాయిలిద్దరూ కూడా మాటల్లో పడతారు. కానీ మధ్యలో వితిన్ ఓరచూపులు భూమి మీద పడడం భూమి గమనించదు కానీ హాసిని మాత్రం పసిగట్టేస్తుంది. హే భూమి, నాకెందుకో ఈ వినీత్ క్యారెక్టర్ కొంచెం తేడాగా అనిపిస్తుందే అని చిన్నగా భూమికి మాత్రమే వినపడేలా అంటుంది. ఏమైందే, నీకెందుకు ఇంత అనుమానం వచ్చింది? అయినా అతగాడి మ్యాటర్ మనకెందుకు? ఈ సందీప్ కూడా అతనితోనే మాటల్లో పడ్డాడు. మనం తొందరగా బస్ స్టాప్కి వెళ్ళిపోతే మన రూమ్కి వెళ్ళిపోవచ్చు కదా అని విసుగ్గా అంటుంది. ఓహో, అంటే అతడి చూపులు నీకు కూడా తెలుసు అన్నమాట, అందుకనే ఈ విసుగు కదా అని అంటుంది. అంత లేదే, ఎప్పుడెప్పుడు రూమ్కి వెళదామా అని ఉంది. చిరాగ్గా ఉంది, ముందు ఫ్రెష్ అవ్వాలి అంటూ నలుగురు మాట్లాడుకుంటూ బస్టాప్ దగ్గరకు వచ్చి వీళ్ళ ముగ్గురు ఒక బస్సు ఎక్కితే వినీత్ తను ఉండే హోటల్కి బస్ అవైలబుల్ లేదని క్యాబ్ బుక్ చేసుకుని అంత స్టాండర్డ్ మనీ తన దగ్గర లేక ఆటో ఎక్కి వెళ్ళిపోతాడు వాళ్ళకి బాయ్ చెప్పేసి. మరి
6 వరకు ఆఫీస్లోనే ఉండిపోయిన విరాట్ డైలీ రొటీన్ ప్రకారం పబ్కి వెళ్ళి ఆ రోజు ఎందుకో తన మూడ్ డిస్టర్బ్ అయి ఉండడంతో తన మీద పడుతున్న అమ్మాయిలను విసుగ్గా వదిలించుకుని ఓన్ డ్రైవింగ్తో బెంగళూరు రోడ్ల మీద పడతాడు. అలా డ్రైవ్ చేసుకుంటున్న తనకి ఆ బెంగళూరు రోడ్ల మీద వెళ్తుంటే ఆ చీకట్లో తను ఎన్నో మధురానుభూతులను ఫీల్ అవ్వడంతో పాటు అదే చీకట్లో తన జీవితం కూడా కోల్పోవడం గుర్తొచ్చి కోపంగా స్టీరింగ్ పిసికేస్తాడు. వీరు ప్లీజ్ లిఫ్ట్ మీ అని చిన్నపిల్లల 2 చేతులు చాపి గారం చేసి తనతో తనకి కావలసినవన్నీ కూడా కొనిపించుకుని 2 చేతులతో చిన్నపిల్లలా తింటూ తనతో ఎంత దూరమైనా సరే ఎత్తుకుని చేసిన ఆ అల్లరి ఎంత అబద్ధం అని తన గుండెకు అనిపించినప్పుడల్లా కూడా ఆ గుండె ఎంత బాధని అనుభవిస్తుందో తనకే తెలుసు. అక్కడ ఉన్న ప్రతి ప్లేస్లో తన నవ్వులతో పాటు కన్నీళ్లు కూడా ఉన్నాయని గుర్తొచ్చి అదీ కాక తను ఎందుకు అంతలా మోసపోయాడో గుర్తొచ్చిన ప్రతిసారి కూడా తన గుండె మండిపోయి రగిలిపోతుంది. ఎంతో ఇష్టంగా అందంగా ఊహించుకున్న తన లైఫ్ అంతా కూడా ట్రాప్ అని, ఊహించుకున్న అందమైన లోకం అంతా కూడా కళ్ళ అని, అదంతా కూడా ఒక ఊహాలోకం మాత్రమే, తనని అంధకారంలో తోయడానికే పనిగట్టుకుని వచ్చిన అద్భుతమైన కపట ప్రేమని తెలిసినప్పుడల్లా కూడా తను ఎందుకు ఇలా ఉన్నాడు, తను ఎప్పటి వరకు ఎందుకు తనని ఇంత బాధలోకి నెట్టేసిన వాళ్ళని ప్రాణాలతో ఉంచాడు అని తన గుండె ఎన్నిసార్లు మంటతో ప్రశ్నిస్తున్నా దానిని మందుతో శాంతింపచేసి తమకు అలవాటు లేని లోకంలోకి వెళ్ళిపోయి దేనికోసమైతే తనతో ప్రేమ అంటూ నటించి తన శరీరంతో ఆటలాడుకుని తనని వదిలేసి వెళ్ళిపోయిందో అలానే అమ్మాయిలంతా కూడా ఉంటారని వాళ్ళ మీద ద్వేషం పెంచుకుని ఆఖరికి మంచి వాళ్ళని కూడా అనుమానించే పొజిషన్కి తీసుకువచ్చేసిన పరిస్థితులన్నీ కూడా గుర్తొచ్చి కార్ ర్యాష్గా డ్రైవ్ చేస్తూ తీసుకువెళ్ళి అప్పటికే ఎక్కువైన మత్తుకి డివైడర్ గుద్దేసి మత్తుగా స్టీరింగ్ మీదకి వాలిపోతాడు. అలా మత్తులో స్టీరింగ్ మీద ఎంతసేపు ఉండిపోయాడో గానీ ఒక్కసారిగా తన కళ్ళల్లో మెదిలిన ఊహకు ఇంకా ఆ వ్యక్తి మొహం చూడగానే ఉలిక్కిపడి కళ్ళు తెరిచి తను ఎక్కడ ఉన్నది చుట్టూ చూసుకుంటాడు. రోడ్డు చిక్క చీకటి, అరాకొరా వాహనాలు మాత్రమే వెళ్తూ తను కారు ఉన్న పరిస్థితిని చూసి అందులో మనిషికి బావుందా, ఉన్నాడా, పోయాడా అని కూడా తీరికలేని వాళ్ళు తనని చూసి వెళ్ళిపోతుంటే విసుగ్గా వాటిని చూస్తూ సీట్ బెల్ట్ రిమూవ్ చేసుకుని బయటకు వచ్చి కారు పరిస్థితి చూస్తాడు. అప్పటికే కార్ బాగా డ్యామేజ్ అయ్యి ఫ్రంట్ పార్ట్ నుండి పొగలుగా వస్తూ హెడ్ లైట్స్ వెలుగుతూ ఆరుతూ ఉంటాయి. మళ్ళీ వచ్చి కూర్చుని కారు పరిస్థితి అసలు ఇంటికి వెళ్ళేలా ఉందా లేదా అన్నట్టుగా స్టార్ట్ చేసి చూస్తాడు. బై గాడ్ గ్రేస్ కార్ బతికి ఉండడంతో స్టార్ట్ అయ్యి విరాట్ని ఊపిరి పీల్చుకునేలా చేస్తుంది. వెంటనే స్టార్ట్ చేసేసి రోడ్డు మీద పరుగులు పెట్టిస్తూ తను మత్తులో ఉన్నప్పుడు వచ్చిన కలను గుర్తు చేసుకుంటూ ఎందుకు ఈమె పదే పదే గుర్తొస్తుంది, ఒకరోజు చూసినందుకే ఇలా అనిపిస్తుందా అంటూ తన కలలో వచ్చిన భూమి తన మీద పడిపోయినప్పుడు బెదురుగా చూస్తున్న తన కళ్ళతో పాటు తన ముద్దు పెట్టుకున్నప్పుడు బిగుసుకుపోయి తనను లాగిపెట్టి కొట్టడం, ఇంకా ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు తన సెల్ఫ్ రెస్పెక్ట్ని దెబ్బతీసేలా మాట్లాడినప్పుడు భయపడుతూనే తనతో గొడవ పడడం, అప్పుడు భూమి పలికించిన హావభావాలు అన్నీ కూడా గుర్తొచ్చి అలానే భూమి చిరునవ్వు కూడా జ్ఞాపకం వచ్చి విసుగ్గా తల విదిలిస్తాడు. రే విరాట్, నువ్వు మళ్ళీ ఇలాంటివన్నీ ఆలోచించొద్దు. ఈ అమ్మాయిలందరికీ కూడా డబ్బు ఇంకా నీ అందంతోనే పని, మీ అందంతో వాళ్ళని సాటిస్ఫై చేస్తే చాలు అనుకునే రకాలు, ఇంకా వాళ్ళు ఎంజాయ్మెంట్కి డబ్బు ఉంటే చాలు అనుకునేవాళ్ళు. అలాంటిది ఇలాంటి వారితో మనం కూడా వాళ్ళ తీరులోనే ఉండాలి కానీ ఇలా ఆలోచించకూడదు అని తనకు తానే చెప్పుకుంటూ డైరెక్ట్గా ఇంటి పార్కిటోలో కారు ఆపేసి కార్ డోర్ కూడా సరిగ్గా క్లోజ్ చేయకుండా తూలుకుంటూ తన గదికి వెళ్ళి బెడ్ మీద పడిపోతాడు. ఉదయమే సమయం 5 కూడా అవ్వకుండానే నిద్రలేచేసిన భూమి తను ఫ్రెష్ అవ్వి తనకున్న అలవాటు ప్రకారం తాముండే రూమ్ బయట చిన్నగా ఉన్న గుమ్మంలో తుడిచి నీళ్లు చిమ్మేసి చిన్నగా తనకొచ్చిన రంగవల్లిని దిద్దుతుంది. తర్వాత కిచెన్లో వాళ్ళ బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేస్తూనే మరొక పక్కన మొద్దు నిద్రపోతున్న హాసినిని విసుగ్గా అప్పటికే 4 సార్లు వెళ్ళి లేపుతుంది. ఒసేయ్ భూమి, ఎందుకే ఇలా నిద్రపోతున్న దానిని లేపుతున్నావు, పాపం తగులుతుందే, ఇంటి దగ్గర అమ్మ పడుకోనిచ్చేది కాదు, ఆ పని చెయ్యి ఈ పని చెయ్యి అని అంటూ ఇప్పుడేమో ప్రశాంతంగా పడుకుందామనుకుంటే మా అమ్మ కన్నా
దారుణంగా. ఇంకా చీకటి తెరలు కూడా వీడకుండా నువ్వు నన్ను లేపుతున్నావు కదే అని అప్పటికే తను లేవడం లేదని మొహం మీద ఫోర్స్గా వాటర్ కొట్టిన భూమిని పడిన నీళ్లుని తుడుచుకుంటూ తిడుతుంది. ఏంటే ఇంకా తెల్లవారకపోవడం? ఆల్రెడీ తెల్లవారి సూర్యభగవాన్ కూడా వచ్చేసి చాలాసేపు అయింది. పిట్టలు కూడా తమ గూళ్ళ నుండి ఎప్పుడో తమ డ్యూటీ ఎక్కేశాయి. అలా చూడు, టైం అప్పుడే 6:30 అయిపోతుంది అంటుంది. నీ యంకమ్మ 6:30 కదే అయ్యింది, ఏదో 8:30 అయినట్టు అలా మాట్లాడుతున్నావు. మనం 8:30కి బయలుదేరామంటే 9:15 కల్లా ఆఫీస్లో ఉంటాం. అయినా ఈ బెంగళూరు ట్రాఫిక్ ఎంత బిజీగా ఉంటుందో అలానే అంత తొందరగా క్లియర్ అయిపోతుంది. నా తల్లివి కదూ, కనీసం 7:30 అయ్యే వరకైనా నిద్రపోతానే ప్లీజ్ అని దీనంగా అడుగుతుంది. కావాలంటే రేపటి నుంచి 7:30 వరకు పడుకో, కానీ ఇప్పుడు మాత్రం కుదరదు. నువ్వు లేచేస్తే నేను వెళ్ళి సందీప్ని కూడా లేపాలి. తొందరగా లేవు అంటుంది. ఏంటే రేపటి నుంచి పడుకోమంటున్నావు? ఈవేళెందుకు ఇలా ఇప్పుడు లేపేస్తున్నావు? ఈవేళ ఏమైనా స్టార్టింగ్ ముహూర్తం పెట్టావా అని ఉక్రోషంగా అడుగుతుంది. ఇంకా సందీప్ని పడుకోనిచ్చింది అన్న కోపం. అంత లేదే, ఈరోజు మనం ఆఫీస్కి వెళ్ళే ఫస్ట్ డే కాబట్టి గుడికి వెళ్ళాలని అనుకున్నాను. అందుకనే గుడికి వెళ్ళి అటునుంచి అటే ఆఫీస్కి వెళ్దాం అనుకుంటున్నాను. అందుకే లేచి ఆ దుప్పట్లన్నీ మడత పెట్టేయి. నాకు ఇడ్లీ ఉడికిపోతుంది, వెళ్తున్నాను. అలా అని నేను వెళ్ళిన తర్వాత పడుకున్నావు అనుకో, ఈసారి వాటర్ పోయిను అట్లకాడ తెచ్చి వాత పెట్టేస్తాను అని చిరుకోపంగా బెదిరించి గబగబా కిచెన్లోకి వెళ్ళిపోతుంది. వెళుతూ సందీప్ని నిద్ర లేపడం మర్చిపోదు. ఛీ, తొక్కలో బ్రతుకు, నిద్రపోవడానికి కూడా లేదు. మా అమ్మ అంటే మా అమ్మ కన్నా రాక్షసిలా ఉంది, దొంగ మొహంది అని భూమిని విసుగ్గా తిట్టుకుంటూనే దుప్పట్లు మడతేసి తను ఫ్రెష్ అయ్యి వచ్చేటప్పటికి భూమి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టేయడంతో పాటు లంచ్ బాక్స్ కూడా కట్టేస్తూ ఉంటుంది ఒక పక్కన. అమ్మా భూదేవి, నేను రెడీ అయిపోయాను. తొందరగా ఆ బ్రేక్ఫాస్ట్ ఏదో నా కడుపులో పడేస్తే నువ్వు అన్నట్టుగానే ఆ దేవుడి దర్శనానికి వెళ్ళి ఆ దేవుని దర్శనం చేసుకుని ఆ తర్వాత ఆఫీస్ దర్శనం చేసుకోవచ్చు అని వెటకారంగా అంటూ టేబుల్ దగ్గర కూర్చుంటుంది. దానికి సందీప్, అమ్మ హాసిని బేబీ, మనకి బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు కాదంట, ఓన్లీ కాఫీ మాత్రమే అంట అని హాసిని కడుపుకి బ్రేక్ వేస్తాడు. అప్పటికే రెడీ అయి వచ్చేసిన కాఫీ సిప్ చేస్తున్న సందీప్, అదేంటి బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు తింటాం అని షాకింగ్గా అడుగుతుంది. అదే ప్రశ్న నేను అడిగితే గుడి నుండి వచ్చిన తర్వాత టైం ఉంటే ఆఫీస్లోనే తినేయడం, లేకపోతే బ్రేక్ టైంలో తినాలంట అంటాడు. అదేంటి, నేను ఒప్పుకోను, నాకు ఆకలేస్తుంది, నాకు ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కావాలి అని ఏడుపు మొహంతో అడుగుతుంది హాసిని. చీ నోర్మై, బ్రేక్ఫాస్ట్ ఒక పూట లేట్గా తింటే ఏం అవదు కానీ తొందరగా ఆ కాఫీ తాగేస్తే మనం గుడికి బయలుదేరిపోదాం అని అప్పటికే టైం 7:15 దాటిపోవడంతో కంగారు పెట్టేస్తుంది భూమి. హే భూమి, నేను నీతో ఉండనే. మా అమ్మే రాక్షసి అంటే మా అమ్మ కన్నా నువ్వు డబల్ రాక్షసిలా ఉన్నావు. బాబోయ్, నేను నీతో ఉండను, నాకు భయం వేస్తుంది, నేను పీజీకి వెళ్ళిపోతా, నీ టార్చర్ నేను తట్టుకోలేను బాబోయ్ అని ఏడుపు మొహంతోనే కాఫీ తాగేసి అప్పటికే బుక్ చేసిన క్యాబ్ వచ్చేయడంతో ముగ్గురు కూడా క్యాబ్లో వాళ్ళు ఆ ఊరు వచ్చినప్పుడు మొదటగా వెళ్ళిన అమ్మవారి గుడికి వెళ్తారు. ఆ గుడి వాళ్ళు ఉండే ఏరియా నుండి ఆల్మోస్ట్ 16 కిలోమీటర్స్ దూరం అవ్వడంతో భూమి కంగారు పెట్టేసి మరీ తీసుకురావడం వల్ల ఇన్ టైంలోనే ఆఫీస్కి వెళ్తారు అన్న ధీమాతో అమ్మవారిని ప్రశాంతంగా దర్శనం చేసుకుని తను అనుకున్నట్టుగా అమ్మవారికి 18 ప్రదక్షిణాలు పూర్తి చేసి గర్భగుడిలోనే ప్రశాంతంగా కాసేపు కూర్చుంటుంది. భూమి ఇలా ఉంటే మన ఆత్రపు పక్షులు రెండు అమ్మవారిని గబగబా దర్శనం చేసేసుకుని అక్కడ పులిహోర ఇంకా చక్కెర పొంగలి దద్దోజనం అయిపోతుంది అని గబగబా ప్రసాదం క్యూ లైన్లోకి దూరిపోయి చెరొక 4 కప్పులు అలానే భూమికి మరొక కప్పు పట్టుకుని భూమి దగ్గరికి వస్తారు. అప్పటికే పంతులు గారు ఇచ్చిన అరటిపండు ప్రసాదాన్ని తను చిన్న ముక్క తీసుకుని మిగిలినది వాళ్ళిద్దరికీ పెట్టాలని ఎదురు చూస్తున్న భూమికి వాళ్ళ చేతులలో ఉన్న చిన్న మినీ సైజ్ గిన్నెడు ప్రసాదాన్ని చూడగానే ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేస్తుంది. అమ్మా భూమి, నువ్వు అంత తొందరగా వచ్చావు కానీ పులిహార బాగా గిట్టుబాటు అయిందే. వాళ్ళు ఇవ్వకపోతే ఎంత గొడవ పడితే చాలు అనుకున్నావు, చూడు ఎంత బాగుందో. ఆవు పిండి వేసి కలిపిన కమ్మటి పులిహోర, ఇంకా ఈ పెరుగు నెయ్యితో వేసిన తాలింపు వేసిన దద్దోజనం, ఇక చక్కెర పొంగలి ఉంది చూసావు, ఆహా
స్వర్గమే అని చెబుతూనే ఒక్కొక్క గిన్నెలోని ప్రసాదం తింటున్న హాసినిని చూసి కోపంగా తన చేతిలో ఒకే ఒక్క కప్పు ప్రసాదం పెట్టి మిగిలిందంతా కూడా తన వైపు లాగేసుకుంటుంది. దాంతో సందీప్ పుసుక్కున నవ్వి ఎక్కడ భూమి తన ప్రసాదం కూడా తీసేసుకుంటుందేమోనని తన వెనక్కి దాచేసుకోవడం చూసి ఆ ప్రసాదం కూడా ఇవ్వు సందీప్ అని కళ్ళురుముతుంది. దొంగ మొహందాన, ఉదయం టిఫిన్ చేయనివ్వలేదు, కనీసం ఇక్కడ ఈ ప్రసాదంతోనైనా కడుపు నింపుకోవచ్చు అంటే అదంతా కూడా లాగేసుకున్నావే, నువ్వు గాని తింటావా అని ఉక్రోషంగా అడుగుతుంది హాసిని. అవును భూమి, నువ్వు తినవు కదా, నువ్వు ఓన్లీ ఒక కప్పే కదా తీసుకుంటావు, అది నీకు ముందుగానే ఇచ్చేసింది కదా మన హాసీ బేబీ, అందుకనే ఇవన్నీ మాకు వదిలేయి, నువ్వు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు టిఫిన్ పెట్టినా పర్వాలేదు, అప్పటి వరకు ఇది మా కడుపులో అలా పడి ఉంటుంది ప్లీజ్ అని దీనంగా రిక్వెస్ట్ చేస్తాడు సందీప్ కూడా. హెచ్చి ఆపండి, గుళ్ళోకి వచ్చి మనస్ఫూర్తిగా అమ్మవారి దర్శనం కూడా చేసుకోకుండా ప్రసాదం కోసం చిన్నపిల్లల కన్నా దారుణంగా పరిగెట్టారు. ఇంత వయసు వచ్చినా ఏ పరుగులు పెట్టడం, ప్రసాదాల కోసం క్యూ లైన్లో గొడవలు పడడం మానరే అని చిరుకోపంగా ఇద్దరినీ తిడుతూ ప్రసాదాలన్నీ కూడా గుడి మెట్ల మీద కూర్చున్న చిన్న చిన్న పిల్లలకు ఇచ్చేస్తుంది. వాళ్ళ మొహాల్లో కనిపిస్తున్న నవ్వుని తృప్తిగా చూస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. అలానే నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.